వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కొండ సురేఖకు మాత్రం షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రీసెంట్ గా వారి కూతురు సుష్మిత చేసినటువంటి వాక్యాలు ఏకంగా తన మంత్రి పదవికి గండం తెచ్చేంత పని అయిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్ లో కొండ సురేఖ మాజీ ఓఎస్డి కేసులో మరో ముగ్గురు కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. కొండ సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ వివాదాస్పద వ్యవహారానికి సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో తాజాగా మరో ముగ్గురు నిందితులను హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని మద్దూరులో అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ అరెస్ట్ చేసిన వారిలో అరుణ్ కుమార్, ముత్యాల మహేందర్ రెడ్డి, కార్తిక్ ఉన్నట్లు గుర్తించారు. మట్టూరులో ఉన్న ఈ ముగ్గురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా ప్రణాళికతోటి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం జూబ్లీ హిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుమంత్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాజా అరెస్టులతో హై ప్రొఫైల్ కేసులో ఈ మొత్తం అరెస్టుల సంఖ్య 4కు చేరింది. ఈ ఉదాంతానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నిందితుల ఆచూకీ కోసం పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. త్వరలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఓఎస్డి సుమంత్ చేత కూడా, ఎందుకంటే మంత్రికి ఓఎస్డిగా ఉన్నారు కాబట్టి మరి మంత్రి చెప్తేనే మేము చేసినాం అది ఇది అని చెప్పేసి ఏమనంటే మాత్రం డెఫినెట్ గా కొండ సురేఖ గారి పైన యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్ గా ఏమైనా యాక్షన్ తీసుకున్నా బీసీ మహిళ అది ఇది అని చెప్పి కూడా ఉంచవచ్చు. బట్ ఇలాంటి కేసులలో మాత్రం ఇరుక్కుంటే మాత్రం మరి చూడాలి ఏమవుతుందో. సుమంత్ తర్వాత మిగిలిన వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఓఎస్డి సుమంత్ కేసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.